ప్రభు అయిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. ఆయన అనగా యేసు ప్రభువుల వారు వారితో ఇట్లనే, దీపస్తంభం మీద నుంచబడుటకే కానీ కుంచము క్రింద అయినను మంచం క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. ఆయన దీపము అనే దాని గురించి దీపం గురించి. దీపము వెలుగు. మరి దీపము దేవుడిని దైవిక తత్వాన్ని సూచిస్తుంది. దీపం, నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు భక్తుడు. దీపము వాక్యము కూడా దైవిక తత్వము, దేవుని దైవిక తత్వాన్ని సూచిస్తుంది. దీపము వాక్యమై ఉంటున్నది. మరి యేసు ప్రభువుల వారు అంటున్నాడు, దీపస్తంభం మీద ఉంచబడుటకే కానీ. దీపస్తంభం మీద దీపం ఉంచబడినప్పుడు అది వెలుగుగా ఉంటుంది. మరి ఆ దీపాన్ని తీసుకుపోయి మంచం క్రింద అయినను మరి కుంచ క్రింద అయినను మరి పెట్టినప్పుడు అది తేటపరచబడదు కదా అంటున్నాడు. దాని ద్వారా వెలుగు రాదు కదా అని ఆయన మాట్లాడుతున్నారు. అలాగే రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచుటకి కానీ ఏదియు మరుగు చేయబడలేదు. మరి దీపం మరి గిన్నె కింద మరి కొంచెం క్రింద పెట్టడం, మరి నీవు విశ్వాసులకు తెలియపరచకపోవడం. ఎవరైనా తమ విశ్వాసులకు వారి విశ్వాసాన్ని దాచవద్దని చెప్తున్నాడు. అది తేటపరచబడాలి. నీ విశ్వాసం అనేది కుంచె క్రింద పెట్టబడేదిగా ఉండకూడదు, మంచం క్రింద పెట్టబడేదిగా ఉండకూడదు. నీ విశ్వాసము మరి తేటపరచబడాలి అంటే దీపస్తంభం మీద నీ విశ్వాసాన్ని పెట్టాలి. అది అనేకులకు వెలుగుగా ఉంటుంది. ఆయన అంటున్నాడు, దీపస్తంభం మీదనే దీపం పెట్టాలి. మంచం క్రింద కుంచె కింద నీ విశ్వాసాన్ని పెడితే అది తేటపరచబడదు. మరి క్రీస్తును నమ్మేవారు విశ్వాసాన్ని దాచకుండా ఉండాలి. క్రీస్తుని ఎవరైతే నమ్మేవారుగా ఉంటున్నారో, క్రీస్తు విశ్వాసులుగా ఉంటున్నారో, తమ విశ్వాసాన్ని దాచకుండా క్రీస్తును ప్రకటించాలి. నీ విశ్వాసం ఎప్పుడైతే ప్రకటింపబడుతుందో, తేటపరచబడుతుందో, నీ విశ్వాసం అనేకులకు తెలియబడుతుందో, అప్పుడు క్రీస్తు అనే దీపం కొంచెం మీద పెట్టబడేవారి అని ఉంటాము. మంచం క్రింద మరి కొంచెం కింద పెట్టే వారిగా ఉండవు. దీపస్తంభం మీదనే నువ్వు క్రీస్తును పెట్టేవానిగా ఉంటావు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనంలో భక్తుడైన దావీదు ఇలా అన్నాడు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. మరి దీపం పెట్టినప్పుడు చీకటి పోతుంది. దీపం ప్రకాశించేదిగా ఉంటుంది. దీపము వెలుగునిచ్చేదిగా ఉంటుంది. ఆయన యుద్ధంలో మరి ఆయన దేవుణ్ణి నా దీపమై ఉన్నావు అంటున్నాడు. యుద్ధ సమయంలో దావీదు భక్తుడు, నా దీపమై ఉన్నావు, నేను యుద్ధంలో జయం పొందాలంటే నాకు దీపముగా నువ్వు ఉండాలి దేవా అంటున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా నాకు దీపమై ఉన్నావు, చీకటిని నాకు వెలుగుగా చేయు. ఎక్కడైతే చీకటి ఉందో ఆ చీకటి అంతా పోతుంది, పారద్రోలబడు. ఎందుకంటే దీపం, దేవుడు అనే దీపం, యెహోవా అనే దీపం మరి ఉన్నప్పుడు చీకటి పోతుంది. మరి యోహాను గారు, బాప్తిసం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువుల వారిని గురించి ఇలా మాట్లాడారు. యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవం ఉండేను. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు జీవం ఉండేను. మరి ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేది. ఆ జీవం మామూలుగా లేదు. ఆ జీవము
మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది. యేసుక్రీస్తు ప్రభువులనే వారు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అవును, మనం చీకటిలో ఉన్నప్పుడు చీకటిని ఇష్టపడేవారిగా ఉంటాం. కొందరు వెలుగంటే భయపడతారు, వెలుగునందుకు రారు. చీకటి అంటేనే ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళకి ఆ గ్రహింపు ఉండదు. ఆ చీకటి అనే జీవితము వెలుగును గ్రహింపలేకపోతుంది. అందుకే అంటున్నాడు, చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటిలో ఉండాలని ఇష్టపడేవారు. పాపపు జీవితమే చీకటి. దానిలో సంతోషం, ఆనందం ఉంటుంది. ఆ చీకటిలో వినలేని సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలిగే వారుగా ఉంటారు. సుఖాన్ని పొందగలిగే ఉంటారు. చీకటిలో వారికి చీకటే ఇష్టము, వెలుగంటే ఇష్టం లేదు. వెలుగునొద్దకు వారు రారు. అందుకే మరి బాప్తిసం వచ్చి యోహాను గారు యేసు ప్రభుల వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయనలో జీవం ఉండెను అని వారికి చెప్తున్నాడు. ప్రజలకు ఆయన తెలియజేస్తున్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం మాత్రమే కాదు, ఆ జీవంలో మనుషులకు వెలుగుగా ఉంది. వెలుగు జీవితం సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అది ప్రకాశించే జీవితంగా ఉంటుంది. అనేకులను దానిలో నడిపించే జీవితం. దానిలో సంతోషం, ఆనందం ఉంది. చీకటిలో తాత్కాలిక సంతోషం, తాత్కాలిక ఆనందం, తర్వాత అంతా అయోమయం. అందుకే అంటున్నాడు, చీకటిలో అది ప్రకాశిస్తుంది. చీకటిలో ప్రకాశించే దీపంగా ఉంటుంది, కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు. మరి యేసు ప్రభుల వారు పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఇలా అన్నారు, నేను లోకమునకు వెలుగును. ఆయన్నే ప్రకటించుకుంటున్నారు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో అనగా పాపములు. నన్ను వెంబడించేవాడు, నన్ను ఎవడైతే వెంబడిస్తాడో, ఆయన చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగును పరిచయం చేసుకుంటున్నాడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు అని అంటున్నాడు. చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని. జీవపు వెలుగును కలిగి ఉండేవాడుగా ఉంటాడు. వానిలో చీకటి ఉండదు. చీకటిలో నడవడు. చీకటి జీవితము, పాపపు జీవితము వానికి ఇష్టం లేదు. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగులో ఉండునని వారితో చెప్పారు. అవును, యేసు ప్రభువుల వారిని వెంబడించేవారు మనం ఉంటే, మనం వెలుగు సంబంధమైతే, వెలుగులో నడవాలని మనకు ఆశ కలిగి ఉంటే, ఆ జీవపు వెలుగులో మనం ఉంటాం. ఆయన చెప్పాడు, జీవపు వెలుగు కలిగి ఉండును. నీలో జీవపు వెలుగు ఉందా? ఆ జీవపు వెలుగు అనేకులను ప్రకాశింపజేస్తుంది. నువ్వు ప్రకాశవంతమైన జీవితం కలిగి అంటే యేసు ప్రభుల వారు నీలో ఉంటారు. అందుకే ఆయన అన్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు. తనను ఎవరైతే వెంబడించేవారుగా ఉంటారో ప్రతి దినము, ప్రతిరోజు ఆయన సిలువనెత్తుకొని మనము నడవాలి. ఆయనకు సాక్షులుగా ఉండాలి. వెలుగుమయంలో మన బ్రతుకులు సాగించాలి. ఆ వెలుగే మనకు కావాలి. చీకటి మన జీవితాలకు అవసరం. చీకటి అంతా పాపము నిన్ను పడేస్తుంది, నాశనం చేస్తుంది. ఆ జీవపు వెలుగు నీలో ఉంటే ఆ పాపం అంతా పారదొరబడుతుంది, ఆ చీకటి అంతా వెళ్ళిపోతుంది. అందుకే అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని యేసు ప్రభువుల వారు చెప్పారు.